జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు హిస్ హోలీనెస్ నిష్కించన ప్రభు అక్షయపాత్ర వైజాగ్ వారు వారి అనుగ్రహ భాషణాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నా నమస్కారం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతకం నాశనం. భగవంతుని శ్రీరాముల వారి కీర్తి, ఆయన గుణ రూప నామాన్ని కీర్తిస్తూ శతకోటి శ్లోకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతుని ఒక్క నామాన్ని, ఒక్క అక్షరం మనం గాన పలికామంటే మహాపాతక నాశనం, ఘోరమైన పాపాలు కూడా నాశనం అవుతాయి. అంత పవర్ఫుల్, అంత సుప్రీం పవర్ యాక్చువల్లీ భగవంతుని నామం, రాముల వారి నామం. ఒక చిన్న ఒక 500 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన, అది ప్రాక్టికల్గా జరిగింది, అందుకనే చెప్పదలుచుకున్నాను. ఒక గొప్ప ఆచార్యులు, మహాభక్తుడు, తను తన పిల్లవాడిని భక్తుడిగా మార్చాలి, భక్తుడిగా చేయాలి అని ఎంతో తపన పడుతూ ఒకసారి అతనను గంగా నది దగ్గర తీసుకెళ్లారు. గంగా నది దగ్గర చాలామంది వచ్చి వారు గంగా స్నానం చేసుకొని పవిత్ర గొలిగించుకుంటున్నారు. అప్పుడు ఒక పెద్ద ధనికుడు షేట్జీ తను వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నీటిలో దూకుతున్నాడు. చాలా డిప్రెషన్లో ఉన్నాడు, జీవితంలోని పోగొట్టుకున్నట్టు. సో ఈ అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇప్పుడే నేర్చుకుంటున్నాడు, సాధన చేస్తున్నాడు భక్తిలో. తను చూసి తన వస్త్రాలని చాలా యజమానిగా కనిపిస్తున్నాడు. ఎందుకు అంత ముఖంలో ఏం కలలేదు, ఇక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు అని డౌట్ వచ్చినప్పుడు వెళ్ళి అడుగుతాడు. సో ఆ ధనికుడు చెప్తాడు, అయ్యా నేను కుష్ఠరోగి, నాకు అంటుకోంది, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నా రోగాన్ని నయం ఉండట్లేదు, సమాజంలో నన్ను తిరస్కరిస్తున్నారు, అందుకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. సో ఈ అబ్బాయి సాధకుడు, వారు నాన్నగారు చెప్పిన మాట గుర్తుంది, రామనామం చాలా పవర్ఫుల్. సో ఈ అబ్బాయి అంటాడు, లేదు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, చాలా సులభము. సో ఈ ధనికుడు అంటాడు, మీకు ఎంత కావాలన్నా నేను ఇస్తాను, నాకు ఆ సొల్యూషను, దీని నుంచి నాకు రోగాన్ని నయనం చేసుకోవడానికి సొల్యూషన్ ఇవ్వండి అంటాడు. సో వెంటనే ఇతను అంటాడు, ఒక్కసారి మీరు రామనామం చెప్పండి, మనసారా రామనామం చెప్పండి అంటాడు. సో అతను శ్రద్ధతో చేతులు పట్టుకో దండం పెడుతూ రామా అని శ్రద్ధతో చెప్తాడు. ఏమవుదు. సో అతను ఆ షేట్జీ సాధకుడిని అడుగుతాడు, ఏంటి ఏం అవ్వలేదేంటి అని. సాధకుడు అంటాడు, లేదండి మీరు శ్రద్ధగా చెప్పాలి, మనస్ఫూర్తిగా మనసారా చెప్పాలి రామనామాన్ని. మళ్ళీ అతను ప్రయత్నిస్తాడు, ఏమవుదు. ఇంకోసారి చెప్తాడు, ఇంకొకసారి ప్రయత్నించండి మీ మనసుతో, ఇంకా శ్రద్ధతో. సో ఈసారి తను ఎప్పుడైతే రామ అంటాడో, రామ అని పోతాడో, అప్పుడు ఈ సాధకుడు ఏం చేస్తాడంటే తన జుట్టు పట్టుకొని గంగా నదిలో ముంచేస్తాడు తలను. ఇంకా ఊపిరి ఆడక
ఇంకా ప్రాణాలకి ఊపిరాడాలి అని ఎప్పుడైతే తనకి ప్రాణం పోతుందో అనిపిస్తుందో అప్పుడు తనని బయటికి తీసినప్పుడు అతను రామా అంటాడు. ఆ ఒక ఏదైతే భావనతో తన రామా అని పిలిచాడో కాపాడాలని, వెంటనే తన రోగం అంతా నయమైపోతుంది. సో సాధకుడు ఎంతో ఆనందంగా తను యాక్చువల్లీ టెస్ట్ చేస్తున్నాడు. ఇది రామనామంతో పరిష్కారం వస్తుందా లేదా అని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం సఫలమైంది. తండ్రి గారి దగ్గరికి వెళ్తాడు. నాన్నగారు చూడండి, మీరు చెప్పారు కదా రామనామ చాలా పవర్ఫుల్. ఆ షేట్జీతో మూడు సార్లు రామనామాన్ని జపించాను, తన రోగం నయమైపోయినాడు. నాన్నగారు తల కొట్టుకుంటారు. మనమందరం హ్యాపీగా ఉన్నాం, కానీ నాన్నగారు చాలా ఉత్తమమైన భక్తులు, ఆచారులు. తను అంటాడు, నువ్వు నా కులానికే కలంకం. రామనామం ఒక్కసారి జపం చేస్తే అన్ని పాపాలు నాశనం అవుతాయి, మహాపాతక నాశనం. కానీ నువ్వు 3 సార్లు చేస్తేనే అవుతుంది అంటున్నావు, అంటే నీకు ఇంకా సాక్షాత్కారం లేదు, భగవత్ నమ్మకం లేదు. సరే, నువ్వు నా ఒక స్నేహితులు ఇంకొక ఆచార్యులు ఉన్నారు, సరస్వతి నది తీరాన్ని ఉంటారు, ఆయన వెళ్ళి కలవంటారు. సో గురుగారి దగ్గరికి ఆయన పత్రం రాసి పంపిస్తారు, మా పిల్లాడు ఇలా ఉన్నాడు, కొద్దిగా నేర్పించండి. సో ఆ గురుగారు ఎప్పుడైతే ఆయన చదువుతారో చెప్తారు, ఒక 100 మంది కుష్ఠరోగులందరినీ తీసురా, నేను చూపిస్తాను రామనామ పవర్ఫుల్. సో 100 మంది కుష్ఠరోగులందరూ తెచ్చి ఆ గురువుగారు సరస్వతి నది తీరాన, సరస్వతి నది చేతిలో పెట్టుకొని నీటిని తను జై శ్రీరామ్ అంటూ ఆ నీటిని వాళ్ళ మీద పోసేస్తాడు. వెంటనే ఆ 10 మంది కుష్ఠరోగులందరూ కూడా నయమైపోతారు. ఇతనికి ఇంకా ఆనందం, అరే ఇంకా చమత్కారం అయిపోయింది ఒక్కసారి చెప్పిన దానికి. సో మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు. నాన్నగారు మీరు చెప్పింది కరెక్టే, ఒక్కసారి రామనామం చెప్తే మహాపాతక నాశనం, అన్ని పాపాలు నాన్నగారు అంటారు, కాదురా ఇంకా నువ్వు నేర్చుకోవాలి అని యమునా నదీ తీరాలు ఉన్న గురువు దగ్గర పంపిస్తారు. యమునా తీర నగరంలో ఉన్న గురువుగారు ఆయన అంటారు, ఆయనకి యాక్చువల్లీ గుడ్డివాడు, ఆయనకేం కనిపించదు. అక్కడ దూరంలో ఎక్కడో నదిలో ఒక శవం తేలుతూ ఉంటుంది. సో అతను అంటాడు, దూరంలో ఒక శవం ఉంది, దాన్ని పట్టరా అంటాడు. సో ఈ అబ్బాయి ఫస్ట్ నమ్మడు, ఎందుకంటే గుడ్డివాడు కదా, ఎలా కనిపిస్తుంది. కానీ వెళ్తే నిజంగానే అక్కడ ఒక శవం ఉంది, పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి ఇతను నువ్వు రామనామం శక్తి చూడాలి కదా అని ఈ గురుగారు రా అంటారు. అంతే, మా అనేపటికే ఆ మృత శరీరం లేచి జై శ్రీరామ్ అని చెబుతుంది. సో రామనామం అనేది చాలా పవర్ఫుల్. మనసారా మనం గాన ఒక్కసారి రామనామాన్ని మనం జపించామంటే, పలికామంటే ఒక్కసారే, అప్పుడు మన మనసులో ఉన్న కల్మషాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. మన ప్రాబ్లమ్స్, ఇప్పుడు మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన మనసులో అంత కల్మషాలు ఉన్నాయి. కామ, క్రోధ, మద, మత్సర్య, మోహ, లోభ, వీటి మీద మనం ఇంకా చాలా నింపుకుంటున్నాం, కొత్త రకాలు. కానీ ఇవన్నిటి ఒక్కసారిగా ఒక్కసారి మనం రామనామం శ్రద్ధతో చెప్పామంటే మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో ఇంగ్లీష్లో ఒక ఫిలాసఫర్ చెప్తారు, టెస్ట్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ, సక్సెస్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్, సక్సెస్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఈజ్ ఇట్స్ లాంజిటివిటీ. ఎక్కువ రోజులు ఎక్కువ కాలంగా ఏదైనా చేస్తున్నామంటే, జరుగుతుందంటే, అది నించుకోందంటే దాని సక్సెస్, అది టెస్ట్. సో మన రామాయణం మన జీవితంలో మనం ఏ పుస్తకాలు తీసుకున్నా, ఏ గ్రంథం తీసుకున్నా, ఏ దేశం నుంచి మనం గ్రంథం తీసుకున్నా మ్యాక్సిమం 2000 years మ్యాక్సిమం. ఆ బుక్ కూడా దాంట్లో ఉన్న ఎన్నో పేజీలు పోయి ఉంటాయి, ఆ నాలెడ్జ్ పోయి ఉంటుంది. కానీ ఇక్కడ మన రామాయణం త్రేతాయుగం నాటిది, ఎన్నో 1,00,000 సంవత్సరాలు యుగాల వెనకాల జ్ఞానము ఇంతవరకు మన దగ్గర, మనం దాన్ని చదువుకుంటున్నాం, ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వలేదు.
యాక్చువల్లీ ఫారినర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ వైజ్ బుక్స్ ఉన్నాయి, బుక్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి, స్కానింగ్ ఉంది, ఏవేవో ఉన్నాయి. అయినప్పటికీ వారి జ్ఞానాన్ని వారు తరతరాలుగా ఇవ్వలేకపోతున్నారు. కానీ రామాయణం అనేది ఎన్ని తరాల నుంచి ఎంతమంది మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఆ ఒక్క గ్రంథము యుగ యుగాల నుంచి, తరతరాల నుంచి మన వరకు ఇప్పుడు మనకు అందింది. అది రామాయణం ఒక మహాత్మ్యం అన్నమాట. అంటే ఆ రామాయణంలో అంత దివ్యమైన శక్తి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎవరు దాన్ని చెడగొట్టాలనుకున్నా మన వరకు, ఇన్ని సంవత్సరాల నుంచి మన వరకు అందింది. దాని పవరు ఏంటంటే రామాయణం మనందరికీ తెలుసు, ఆ రాములు వారి ఆయన లీలలు ఉన్నాయి కాబట్టి దానికి అంత పవరు. అండ్ వాల్మీకి గారు దాన్ని రచించారు, అంత పరిశుద్ధమైన రాములు వారి భక్తులు ఆయన రచించారు కాబట్టి దానికి అంత పవరు. సాక్షాత్తు రాములు వారే ఈ వాల్మీకి రామాయణాన్ని కాపాడుతూ మన వరకు తీసుకొచ్చారు. ఆ రాములు వారే నారాయణ కుటుంబ సభ్యులందరికీ ప్రేరించి ఒక సెంటర్ని నిర్మించి ఆ రామాయణాన్ని ఇంకా రివైవల్ చేయటానికి మనందరి వరకు తీసుకొస్తున్నారు. వారు చాలా ఫార్చునేట్, రాములు వారు అనుగ్రహం వారి మీద ఉంటుంది. రీసెంట్గా మనము అన్ని రకాల దుష్కృతులు మనం వింటున్నాం న్యూస్ పేపర్లో. ఉమెన్ అబ్యూస్ కానీ, దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్, స్కామ్స్ అవన్నీ మనం వింటున్నాం. యాక్చువల్లీ రామాయణాన్ని కానీ ఎవరైనా చదివారంటే, రామాయణ చదవడము ప్రచారం చేశామంటే సమాజంలో ఈ చెడు అలవాట్లు, చెడు భావనలు, మనసులో ఉన్న ఆ రాంగ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా నశింపబోతాయి. మనం ఏ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనవసరం లేదు. డి అడిక్షన్ ప్రోగ్రామ్ కానీ స్పెషల్ ఒక్కటేగా మనం చేయగలిగామంటే ఏంటది? రామాయణాన్ని అందరికీ నేర్పించడం, రాముల వారి కథను అందరికీ వినిపించడం. అది కానీ మనం చేయగలిగామంటే ఆటోమేటిక్లీ అందరూ కూడా రాముల వారి గుణాలు వాళ్ళలో వచ్చి రామ భక్తులు అవుతారు. హరే కృష్ణ. రాముని విశిష్టత, రామాయణం యొక్క విశిష్టత చక్కగా మనకి వివరించి మనకి మార్గదర్శకం చేసిన హిజ్ హోలీనెస్ నిష్కించిన ప్రభు వారిని సత్కరించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలను కోరుతున్నాం.